మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణంలో 2 బుల్డోజర్లతో చదును చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభ హాట్ టాపిక్ కానుంది. రాష్ట్ర రాజకీయాలకు దిశా నిర్దేశం చేసే విధంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని చదును చేస్తున్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ ఆవిర్భావ సభ హాట్ టాపిక్ అనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తంగా సభ ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా కొనసాగుతున్నాయి, జనసేన పార్టీ నేతలు ఏమంటున్నారు? రాజేంద్ర, మచిలీపట్నంలో జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి సభా ప్రాంగణం వద్ద ఉన్నాము. సభా ప్రాంగణం ఏర్పాట్లు పనులంతా కూడా ముమ్మరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రాంగణంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం సంబంధించి బహిరంగ సభ నిర్వహించడానికి సిద్ధం కావడం జరిగింది. మచిలీపట్నం వేదిక ద్వారానే రాష్ట్ర రాజకీయాలను దిశ మార్చేదిగా ఉంటుందంటూ కూడా జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ముందుగా చూస్తే కనుక గత 3 రోజుల క్రితం ప్రకటించినటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మచిలీపట్నంలో జరుగుతుంది. మచిలీపట్నంలో ఈ ప్రాంతంలో నిర్వహిస్తారని కూడా నాయకులు ప్రకటించిన తర్వాత ఇక్కడ పనులకు కూడా భూమి పూజ పూర్తి చేసుకోవడం జరిగింది. 2 బుల్డోజర్లతోటి పూర్తిగా ప్రాంతానంతా కూడా సదును చేస్తూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే గతంలో చూసినట్లయితే కనుక జనసేన పార్టీకి సంబంధించి ఎవరైనా స్థలాలు ఇస్తే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండే విధంగానే జనసేన పార్టీ కూడా ఒక వ్యూహాత్మకంగానే ఇటువంటి ప్లేస్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే మార్చి 14వ తారీఖు ఇంకా వారం రోజులు టైం ఉన్నా కానీ ముందుగానే సభ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇక్కడ జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఉండి వాటికి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక్కడ పర్యవేక్షణ చూసినట్లయితే కనుక ఎప్పుడు కార్యకర్తలందరూ ఇక్కడికి వచ్చినా కానీ సభాస్థలం ఇక్కడ ఏ విధంగా ఉంటుంది ఏంటిది అనేది అంతా కూడా తెలిసే విధంగా ఉండటం కోసమే నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కృష్ణా జిల్లాలోనే పేరు మోగటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ యొక్క సభ రాష్ట్ర రాజకీయాలను దిశ మార్చే విధంగా ఉంటుందని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే కనుక మనతో జనసేన పార్టీ నాయకులు ఉన్నారు. వారిని అడిగి, సార్, ఈ ప్రాంతంలో మీ ప్రాంతంలోనే జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిద్ధం కావడం జరిగింది. ఎలా చేయనున్నారు, ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? దేశవ్యాప్తంగా అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని ఆహ్వానించడానికి ఇక్కడ అనేక ఏర్పాట్లు చేస్తాం జరుగుతుంది. వారికి భోజనానికి కానీ అలాగే మంచినీళ్ళకి కానీ మజ్జిగకి కానీ ఎక్కడ లోటుబాట్లు లేకుండా వాళ్ళని ఒక అతిథిగా ఆహ్వానించుకోవడానికి చాలా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. రాష్ట్రం నుంచి అనేక మంది మేము సహాయం చేస్తామని చెప్పి వాలంటీర్లు వస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అలాగే మా బండి రామకృష్ణ గారు, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు దీని మీద శ్రద్ధ తీసుకుని ఇక్కడ వచ్చేటువంటి మన అతిథులను అందరినీ రిసీవ్ చేసుకోవడానికి అనేక ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడి నుంచి దాదాపు నిడుమోలు వరకు స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అందరికీ భోజనం వసతి కల్పించేటట్టుగా, అలాగే మజ్జిగ మంచినీళ్ళు ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే అదొక పండగ వాతావరణం. మరి దాదాపు 5 నియోజకవర్గాలు ఈ చుట్టుపక్కలే ఉన్నాయి. 15 కిలోమీటర్లు 18 కిలోమీటర్ల రేడియస్లోనే ఉన్నాయి. మరి అక్కడి నుంచి వచ్చేటువంటి జన సమూహం అంతా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి
చారిత్రాత్మకంగా ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి చూసినట్లయితే కనుక మచిలీపట్నం పార్లమెంట్లో 100 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉంది. సముద్ర తీరం అంటే జనరల్గా మనం ఇండస్ట్రియల్ కారిడారో చూస్తాం, మనం ముంబైలోనో వైజాగ్లోనో ఇండస్ట్రియల్ కారిడార్ చూస్తాం, అలాగే మన దుబాయ్లో కానీ. మరి 75 ఏళ్ళు అయినా సరే మన స్వాతంత్రం అయ్యి వచ్చి మరి ఇక్కడ ఎటువంటి అభివృద్ధికి నేర్చుకోలేదు అంటే దానికి ముఖ్య కారణం విజన్ ఉన్నటువంటి రాజకీయ నేతలు రాలేదని దానికి బలమైన కారణం. మరి అలాంటి సమయంలో ఇలాంటి కార్యక్రమాన్ని చేసుకుని రాబోయే తరానికి రాబోయే ఎన్నికల్లో అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వబోతున్నారు అనేది తెలియజేయబోతున్నారు. మనం చూసుకున్నట్లయితే కనుక 1600 శతాబ్దంలోనే 1700 శతాబ్దంలోనే మనకి రోజుకి పెద్ద పెద్ద ఓడలు 1200 ఓడలు తయారయ్యాయి మచిలీపట్నంలో. అంటే ఇండస్ట్రియల్గా ఇక్కడ చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే ఆంధ్ర బ్యాంక్ ఇక్కడే ఏర్పడింది. ఇక్కడ స్వతంత్ర సమరయోధులు ఎందరో పుట్టారు. గాంధీ మహాత్ములు స్వాతంత్ర సమయంలో అనేక సార్లు వచ్చారు, ఇక్కడ విచ్చేయడం జరిగింది. మరి అంత చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ ప్రదేశంలో చేసుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది. అలాగే పక్కన పెడన నియోజకవర్గంలో చేనేత పరిశ్రమ ఉంది. మరి కలంకారీకి ప్రసిద్ధి అయినటువంటి పెడన మరి చాలా వెనకబడిపోయి ఉంది గత 5 ఏళ్లుగా, అలాగే గత 10 ఏళ్లుగా చూసినట్లయితే చేనేత పరిశ్రమ వెనకబడిపోయి ఉంది. మరి వాళ్ళందరినీ ఒక అప్లిఫ్ట్ ఇవ్వాలంటే ఒక విజనరీ ఉన్నటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ ప్రాంతం అలాగే తెలుగు రాష్ట్రాలు అలాగే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి ఆయన ఒక ప్రణాళిక రచించారు. మరి దాని గురించి ఆయన చెప్పబోతా ఉన్నారు. ఇది మచిలీపట్నం వేదికగా చేసుకుని మరి యువత ఉందంటే మరి జాబ్ క్యాలెండర్స్ ఉంటాయని చెప్పారు. అనేక సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతా ఉన్నారు. మరి ఇది మచిలీపట్నం గడ్డమైంచి మాట్లాడబోతున్నారు కాబట్టి మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాగే ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. పండగ వాతావరణం ఆల్రెడీ ఏర్పడిపోయింది, మీరు చూస్తూ ఉన్నారు. మరి పండగ వాతావరణంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి పక్కన నియోజకవర్గాల నుంచి మచిలీపట్నం చేరుకుని మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పి అందరూ గొంతెత్తి చాటుతా ఉన్నారు. మరి మేము అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అందరి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి, అసలు ఈ ప్రాంతంలోనే పవన్ కళ్యాణ్ ఈ మీటింగ్ పెడతాం యొక్క ఉద్దేశం ఏంటి? రాజకీయాలలో మార్పు అంటున్నారు, ఇది ఎలా రాబోతుంది? కృష్ణా జిల్లా సపరేట్ అయిన తర్వాత ఫస్ట్ టైము వారాహితో మచిలీపట్నం రావడం జరుగుతుందండి. మచిలీపట్నానికి ఎవరైనా సరే మచిలీపట్నం కోరుకునేది ఏంటంటే మచిలీపట్నం గెలిచినా మచిలీపట్నం వచ్చినా వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారండి. ఇది మాకు ఫస్ట్ నుంచి ఉన్న ఆనవాయితీ. ఎవరైతే మచిలీపట్నం ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వం గ్యారంటీగా ముఖ్యమంత్రిగా గెలవడం జరుగుతుంది. అలాగే ఈసారి పవన్ కళ్యాణ్ గారికి భగవంతుడు అవకాశం ఇస్తాడు. మేమందరం కూడా వెంకట రాము గారు కానీ జిల్లాలో ఉన్న నాయకులు కానీ మేము కానీ మచిలీపట్నం నియోజకవర్గం అంతా కూడా, ఎందుకంటే దగ్గరగా ఉండటం వల్ల మా మీద ఎక్కువగా బాధ్యతగా మేము చేయాల్సిన అవసరం మా మీద ఉంది. ఇవన్నీ కూడా ప్లాన్ ప్రకారంగా చేస్తున్నాం. ఎక్కడా కూడా లోపం లేకుండా దగ్గర 20 స్టాల్ చేస్తున్నాం. ఆ స్టాల్కు 5,000 మంది సరిపడా ఫుడ్డు, వాటరు, మజ్జిగ ఇలా ఏర్పాటు చేస్తున్నాం. అయితే ఈ ప్రాంగణం అంతా కూడా స్వతంత్ర సమరయోధుల పేరుతోటి ఇక్కడ నామకరణం కూడా చేసిన పరిస్థితి. అంటే మీరు అసలు ప్రజలకు ఎటువంటి వ్యూ ఇవ్వాలనుకుంటున్నారు? ఒకటి సార్, ఈ మచిలీపట్నానికి మాకు ఎప్పటి నుంచో మేము పోర్టు తీసుకొస్తాం 50,000 మట్టి మా మచిలీపట్నంలో నియోజకవర్గంలో వాళ్ళందరి కళ. కానీ ఎలక్షన్ అంతా అయిపోయింది, గెలిచిపోతారు. మళ్ళా 5 సంవత్సరాలు అయిపోయాక శంకుస్థాపన చేస్తారు మా మచిలీపట్నానికి. ఈ కోస్టల్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మత్స్యకారులు, అలాగే కాపులు, వీళ్ళందరికీ కూడా ముస్లిమ్స్ ఉన్నటువంటి ఈ ఏరియాని డెవలప్మెంట్కి నోసుకోవాలా. ఏ గ్రామాన్ని వెళ్ళండి వాళ్ళకి నీళ్లు లేవు, విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, రకరకాల బాధలు పడుతున్నారు మా వాళ్ళు. మాలోంచి వచ్చిన నాయకుడు, కింద నుంచి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు వస్తే మా జీవితాలు మారుతాయని, మా బిడ్డల జీవితాలు మారుతాయని అందరూ కూడా కంకణం కట్టు కూర్చున్నారు. ఇప్పుడు వరకు జరిగిన రాజకీయం వేరు, ఇక నుంచి జరిగే రాజకీయం వేరు, ప్రజలందరూ చూస్తారు. అంటే ఇక్కడ ఈ సభా ఏర్పాట్లకు సంబంధించి అసలు ఎలా జరుగుతున్నాయి? సభా ఏర్పాట్లన్నీ కూడా ముందు పొక్లైన్ ట్రాక్టర్లతోనూ వాటితోనూ పనిచేస్తున్నామని, తర్వాత డోజర్లతో పని చేపిస్తాం, తర్వాత మరి హైడ్రాలిక్ రోలర్ తిరుగుద్ది. అది అయిన తర్వాత 6వ తారీఖు నుంచి ఈ టీం వస్తారండి, మొత్తం కేకే గారు వీళ్ళందరూ వస్తారు. వాళ్ళు వచ్చి ఇదంతా కూడా ప్లాన్ ప్రకారంగా స్టేజీలన్నీ వేయటం అవన్నీ చేస్తారు. మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఇవన్నీ కూడా పకడ్బందీగా చేస్తున్నామండి.
అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక ఎటువంటి లోపం లేకుండా కూడా అంతా పక్కా ప్లాన్ గానే ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. రానున్న 2-3 రోజుల్లోనే జనసేన పార్టీకి సంబంధించి ప్రోగ్రామింగ్ కమిటీ వస్తుంది. వాళ్ళు మెయిన్ స్టేజ్తో పాటు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా వాళ్ళు సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక భూమి సదును, రోడ్లు, అదేవిధంగా ఇక్కడ రావడానికి అనువైనటువంటి ప్లేస్ అన్ని కూడా సదును చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నేతలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా గర్వించే విధంగా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తారు. వారాహి ద్వారా రావటమే కాకుండా రాష్ట్ర రాజకీయాలను మార్చే విధంగా జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సభ జరిగిద్దని కూడా ముక్తఖండంతో ఇక్కడ చెబుతున్నటువంటి పరిస్థితి. విశాఖ వేదిక